నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ మన వీడియోలో మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. ఎవరైతే కొత్తగా క్రెడిట్ కార్డ్ కావాలి అని చెప్పేసి అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఒక శుభవార్త అయితే చెప్పబోతున్నానండి. మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఒక 4 కొత్త క్రెడిట్ కార్డ్స్ని లాంచ్ చేయబోతున్నారు అనమాట. అంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఓకేనండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. సో క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అంటే కొత్తగా ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇతర బ్యాంకులతో పోల్చుకుంటే ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా బాగున్నాయండి. ఇందులో బెనిఫిట్స్ చాలా బాగున్నాయి అనమాట. ఓకేనండి. సో మీకు వీటి గురించి అయితే వివరంగా చెప్తాను అనమాట. అయితే మనము ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే కనుక మనకి చాలా రకాల తలకాయ నొప్పులు ఉంటాయండి. సో వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనము బిల్ చేసిన తర్వాత 48 రోజుల లోపు మనము పే చేయాలి. పే చేయకపోతే కనుక అధిక వడ్డీని వీళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనా, ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. మనం ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే ఏటా ఒక 36% వరకు అయితే వడ్డీ చెల్లించాలి. ఓకేనండి. అలాగే ఒక క్రెడిట్ కార్డు మనం తీసుకోవాలంటే కనుక దానికి సాధారణంగా యాన్యువల్ ఛార్జీలు కూడా ఉంటాయన్నమాట. అంటే బ్యాంక్ బట్టి ఒక 200 నుంచి ఒక 2000 వరకు యాన్యువల్ ఛార్జ్ పే చేయాలి. అట్లా మనము క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటే సో అది కూడా చాలా తప్పే. ఓకేనా. సో దానికి కూడా ఎక్కువ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే బ్యాంక్ బట్టి. ఓకేనా, మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో చూస్తే కనుక తప్పనిసరిగా మీరు ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకుంటారనమాట. సో అదేంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. అయితే మీరు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నో మోర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఈ యొక్క 4 క్రెడిట్ కార్డ్స్ని అయితే వీళ్ళు ఇక్కడ షో చేస్తారండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికేమో ఫస్ట్ మిలీనియా క్రెడిట్ కార్డు, అలాగే ఫస్ట్ క్లాస్ క్రెడిట్ కార్డు, ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డు అండ్ వెల్త్ క్రెడిట్ కార్డు అని చెప్పేసి 4 క్రెడిట్ కార్డ్స్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు అనమాట. సో నేను ఇక్కడ ఫస్ట్ మిలీనియా క్రెడిట్ కార్డ్ని అయితే ఓపెన్ చేస్తానండి. మీరు ఏదో ఓపెన్ చేసినా కానివ్వండి బెనిఫిట్స్ కామనే. ఓకే. సో నో మోర్ని క్లిక్ చేశానండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రివార్డ్ పాయింట్స్ గురించి అయితే తెలుసుకుందాము. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే మనము ఒక 20,000 కంటే ఎక్కువ అమౌంట్ని స్పెండ్ చేస్తే అది ఆన్లైన్ ద్వారా కానివ్వండి ఆఫ్లైన్ ద్వారా కానివ్వండి 20,000 కంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే ఒక 10 కంటే ఎక్కువ రేట్లో రివార్డ్ పాయింట్స్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. అలాగే మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసినట్లయితే 6 రెట్ల కంటే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఇస్తారండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆఫ్లైన్ ద్వారా చేసినట్లయితే ఒక 3 రెట్ల కంటే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకో ప్లస్ పాయింట్ అండి. మనము సాధారణంగా ఒక క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బును స్పెండ్ చేస్తే కనుక కొన్ని రివార్డ్స్ పాయింట్స్ అనేవి ఇస్తారు కదా ఆయా బ్యాంకులు బట్టి. ఆ రివార్డ్ పాయింట్స్కి లిమిట్ ఉంటుందండి. ఓకేనా. సో ఆ లిమిట్ దాటిపోతే ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. మీకు తెలిసే ఉంటుంది. ఓకే. మన రివార్డ్ పాయింట్స్లో కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే అసలు ఎక్స్పైర్ అవ్వండి, ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వవు అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఏదైతే గెయిన్ చేస్తామో మన యొక్క రివార్డ్ పాయింట్స్ అవి ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వవు అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ చెప్పారండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి మనకి. అలాగే మీ పుట్టినరోజు నాడు ఏదైనా షాపింగ్ చేసినట్లయితే మీకు 10 రెట్ల కంటే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ ఇస్తాము అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే. అలాగే మనకి 100 రూపాయలు స్పెండ్ చేస్తే ఒక రివార్డ్ పాయింట్ వస్తుందని చెప్పేసి అది కూడా 0.25 పైసాతో సమానం అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారండి. రివార్డ్ పాయింట్స్ పరంగా చూసుకుంటే మనకి చాలా వరకు చాలా బాగుందండి ఈ బెనిఫిట్ అయితే. ఓకేనా. అంటే ఇతర క్రెడిట్ కార్డ్స్ని పోల్చుకుంటే సో చాలా వరకు చాలా బాగుందన్నమాట. ఓకే. అలాగే బెనిఫిట్స్ అంటే ఫీజ్ అండ్ ఛార్జెస్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు. ఓకేనా. మనం అట్లాంటి ఛార్జ్ కూడా మనం పే చేయవసరం లేదు. అంటే యాన్యువల్ ఛార్జ్ అయితే పే చేయవసరం లేదు. ఇతర బ్యాంకులు అయితే మనకి 200 నుంచి 2000 వరకు ఉంటుందని చెప్పేసి అన్నాం కదా, అట్లాంటి ఛార్జీలు ఏవి ఉండవు అనమాట. అలాగే మనకి ఓవర్ లిమిట్ ఫీజు కూడా ఉండదండి ఇక్కడ. ఓకేనా. అంత నీల్. అలాగే మనకి ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 0.7% నుంచి 2.99 అంటే 3% వరకు ఉంటుందన్నమాట మంత్లీ. ఓకేనా. సో ఇది కూడా చాలా తక్కువ అని చెప్పేసి మనం అనుకోవాలి. ఓకే. అలాగే మనం సాధారణంగా రివార్డ్ పాయింట్స్ని రిడెంప్షన్ చేసినప్పుడు కొన్ని బ్యాంకులు ఏంటంటే ఫీజు వసూలు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ రివార్డ్ పాయింట్ రిడెంప్షన్కి అట్లాంటి ఫీజు అయితే లేదండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళైతే ఎట్లా అయితే మెన్షన్ చేశారు నిల్ అని చెప్పేసి. సో మీరు రివార్డ్ పాయింట్స్ని రిడెమ్ చేస్తే కనుక ఎట్లాంటి ఫీజు అయితే వీళ్ళు తీసుకోరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మనకి ఎఫ్ఎక్స్ మార్కప్ ఛార్జెస్ కూడా మనకి ఇక్కడ 3.5% అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఎఫ్ఎక్స్ మార్కప్ ఛార్జ్ 3.5%. అలాగే మనకి లేట్ పేమెంట్ ఫీజు ఇక్కడ మీరు చూడొచ్చు 15% అనమాట. ఆల్ అంటే టోటల్ అమౌంట్ మీద మనకి 15%. మీరు ఎంత ఖర్చు చేసి మీరు లేట్గా పే చేసినా కానివ్వండి మనకి 15% మాత్రమే. మనం ఏదైతే అమౌంట్ స్పెండ్ చేసామో దాని మీద 15% మాత్రమే. అంటే మనకి 100 రూపాయల నుంచి 1000 రూపాయలు మ్యాక్సిమం ఇక్కడ చూడండి. 100 రూపాయల నుంచి మినిమం 100 రూపాయల నుంచి మ్యాక్సిమం 1000 రూపాయల వరకు. ఓకేనా. మనం ఎంత అమౌంట్ ఖర్చు చేసినా కానివ్వండి ఖర్చు చేసి దానికి గాను లేట్ ఫీజు కట్టినట్లయితే మనము 1000 కంటే ఎక్కువ లేట్ ఫీజు కట్టాల్సిన పని అయితే లేదు. ఓకేనా. మనకి మ్యాక్సిమం 1000 రూపాయలు మాత్రమే ఉంటుందన్నమాట. ఇదొక ప్లస్ పాయింట్ మనకి.
ఓకేనా. అలాగే ఇంటర్నేషనల్ డొమెస్టిక్ క్యాష్ అడ్వాన్స్ ఫీజు కూడా 250 రూపాయలు, అంటే చాలా తక్కువగా ఉంది. ఓకేనండి. అలాగే ఇక్కడ ఇంకొక పెద్ద గొప్ప విషయం ఏంటంటే, మనము ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసామనుకోండి, మనకి ఎలాంటి ఛార్జీ వీళ్ళు వసూలు చేయరు అనమాట. ఓకేనండి. మన దగ్గర నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. అది కూడా 48 రోజుల లోపు. ఓకే, 48 రోజుల లోపు మనము ఆ యొక్క అమౌంట్ అనేది పే చేసేయాలి. ఏదైతే ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసామో ఆ యొక్క అమౌంట్ని 48 రోజుల లోపు పే చేయాలి. లేకపోతే సమ్ ఛార్జ్ అనేది పడుతుంది అనమాట. ఇక మనం చూసాం కదా, 100 రూపాయల నుంచి 1000 రూపాయలు అని చెప్పేసి సమ్ ఛార్జ్ అనేది మనకి పడుతుంది అనమాట. బట్ 48 రోజులు మనకి గడువు ఉంటుంది అనమాట. ఇది ఒక గొప్ప విషయం. ఇందులో ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్తో పోల్చుకుంటే ఇది ఒక గొప్ప విషయం. ఓకే, సో మీరు చూశారు కదా. సో మనకి ఇక్కడ ఫీజ్ అండ్ ఛార్జెస్ ఈ యొక్క బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఎవరైతే కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఇది నిజంగా శుభవార్తే. ఓకేనండి. సో వీళ్ళు కొత్తగా అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్. మీకు కావాలంటే కనుక ఇక్కడ నోటిఫై మీ లాంచ్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. సో దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఓకేనా. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి అండ్ పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి అన్న ఓటీపీని క్లిక్ చేసి సో మీరైతే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే లాంచ్ చేస్తారో మీ మెయిల్కి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఓకేనండి. సో దాని ప్రకారం మీరు బ్యాంక్ వెళ్ళి సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సాధారణంగా జాబ్ చేసుకున్న వాళ్ళకైతే వీళ్ళు యొక్క క్రెడిట్ కార్డ్స్ అయితే ఈజీగా ఇచ్చేస్తారన్నమాట. బిజినెస్ చేసుకున్న వాళ్ళు లేకుంటే ఇతరులు అంటే సాధారణ వ్యక్తులు సో తప్పనిసరిగా అయితే ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో అకౌంట్ అయితే కలిగి ఉండాలి. సో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనండి. సో ఇక్కడ మనం బెనిఫిట్ చూసుకుంటే మాత్రం చాలా బాగున్నాయండి. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంతకుముందు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే అర్థమైపోతుంది. సో ఇక్కడ చాలా వరకు అయితే బెనిఫిట్స్ అయితే బాగున్నాయి. మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలా ఎప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.